మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఆలగడ్డ తాలూకాలో గత 10 రోజుల క్రితం ఏదైతే ఇసుక 600 టన్నులు దాదాపు మాయమైపోయిందో దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా 10 రోజులైన, అంటే సెప్టెంబర్ 21వ తారీఖునో 22వ తారీఖునో ఆ ఇసుక 600 టన్నులు మాయమైతే అది ఏదో చిన్న వస్తువుగా చేతిలో పట్టుకొని వెళ్ళిపోయారు, చూసుకోలేదో లేకపోతే సంకలో పెట్టుకొని పోయాడో తెలీదు అని చెప్పడానికి 600 టన్నుల ఇసుక మాయమైపోతే దాని మీద ఈ రోజుకి చర్యలు లేవు, కేసు కట్టలేదు, ఏమీ జరగలేదు. ఆ మెటీరియల్ ఎటు పోయింది అనేది కూడా ఎవరికి తెలియదు. అదే ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటుంటే దాన్ని ఆపి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో పోలీస్ స్టేషన్లలో పెట్టి లక్షలు వేలు పెనాల్టీ వేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటిది 600 టన్నులు గవర్నమెంట్కి సంబంధించిన సొత్తు, అంటే ప్రజల ఆస్తిని కొట్టేస్తే ఈరోజు అది ఏమైందో చెప్పే పరిస్థితిలో లేదు యంత్రాంగం. అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎటు పోతున్నాం మనం అని చెప్పేసి. ఈరోజు అదే విధంగా ఇంకా కొన్ని సమస్యలు ఏదైతే సర్పంచులవి ఇప్పుడు 15th ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ అయినాయో అవన్నీ కూడా సర్పంచులన్నీ బిల్లులు పెట్టకుండా గత సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన వర్క్లకి బిల్లులు పెట్టకుండా ఎందుకు ఆపుతున్నారు, దానిని కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా దాని పట్ల దాని పట్ల సానుకూలంగా స్పందించడం జరిగింది. అదే విధంగా ఈరోజు పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ యథేచ్ఛగా ఆళ్లగడ్డలో లింగం దిన్న దగ్గర యథేచ్ఛగా ఈరోజు టిప్పర్లు పెట్టి గ్రావెల్ ని బయటికి తోలుకొని అమ్ముకోవడం జరుగుతోంది. ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్ మీద ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు అహోబిలంకి సంబంధించి అహోబిలం అని దాదాపు 100 ఎకరాల ల్యాండ్, రెవెన్యూ ల్యాండ్ తీసి పెట్టారు గతంలో. అది అహోబిలం ఎందుకంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది, రేపు ఏదైనా అహోబిలం ఫర్దర్ డెవలప్మెంట్ కి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసి పెడితే ఈరోజు దాన్ని ఆక్రమించి పట్టాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు చాలా గ్రామాల్లో మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అతని పేరు తీసి నా పేరు ఆన్లైన్లో పెట్టి ఒక నోటీస్ లేకుండా ఏమీ లేకుండా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళ పేర్లు, రైతుల పేర్లు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి చేసే వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్లో తొలగించి వాళ్ళ పేర్లు ఎక్కించి పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరించి పంచాయతీలు చేసే పరిస్థితికి వెళ్తున్నాయి. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. సానుకూలంగా స్పందించినారు కలెక్టర్ గారు. ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఈరోజు ఆళ్లగడ్డ గేట్లు చూస్తే ఆళ్లగడ్డలో మున్సిపాలిటీ గేట్లు గతంలో ఎప్పుడు లేదు. ఆళ్లగడ్డ లోకల్ ఏదైతే రైతులు వస్తారో పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎత్తుకోవడానికి ఆ వెహికల్స్ కి కూడా ఈరోజు గేట్లు వసూలు చేయడము, అది కూడా వాళ్ళకి కావాల్సినంత వసూలు చేయడము, గెజెట్ ప్రకారం వసూలు చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఆర్లగడ్డలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజల్ని దోచుకుంటున్న విధానం ఈరోజు కలెక్టర్ గారిని కలిసి మొత్తం ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మొన్న ఒక 1 వీక్ బ్యాక్ దాదాపు 600 మెట్రిక్ టన్నులు ఇసుక థెఫ్ట్ జరగడం ఒకటి, ఈరోజు రైతుల దగ్గర గేట్లు వసూలు చేస్తూ ఆర్లగడ్డలో ఫర్టిలైజర్స్ కొనడానికి వచ్చిన సామాన్య రైతుల దగ్గర కూడా గేట్లు వసూలు చేయడము, అధిక ధరలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, అట్లా కొన్ని ఇష్యూస్. మేజర్గా ఇంకొకటి వచ్చేసి ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎంత దారుణంగా తయారైందంటే ఆర్లగడ్డ పరిస్థితి. ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సామాన్య రైతు దగ్గర కూడా దాదాపు 10,000 తీసుకుంటున్నారు అనేది ఒక డాక్యుమెంట్ కూడా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. చాలా మంది ఇబ్బంది పడుతూ కంప్లైంట్ డైరెక్ట్ గా ఇవ్వలేక మాకు చెప్పడం జరిగింది. మేము కూడా కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు తీసుకుపోవడం, చాలా ఇష్యూస్ ఇలా ఆళ్లగడ్డలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు, ముఖ్యంగా ఇసుక ఈరోజు అందుబాటులో లేక చాలా మంది భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఎటువంటి చర్యలు లేవు. సో ప్రతి ఒక్కటి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి చెప్పడం జరిగింది. దాని మీద ప్రతి ఒక్కటి చర్య తీసుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.